హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో 8, 9, 10 ఛానల్. ఓకే, నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ప్రీవియస్ క్లాస్ లో మనం సింపుల్ పర్మనెంట్ టిష్యూ గురించి చదువుకున్నాం. టిష్యూస్ లోని సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ లో మనం పారెంకైమా, కాలెంకైమా ఇంకా స్క్లెరెంకైమా గురించి చదువుకున్నాం. ఓకే, ఇవాళ క్లాస్ లో మనం ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే స్టొమాటా గురించి కొంచెం చదువుకుంటూ జైలం ఇంకా ఫ్లోయం తోటి ప్లాంట్ టిష్యూస్ ని కంప్లీట్ చేసేస్తాం. ఓకే, సో ప్లాంట్ టిష్యూస్ అయిపోయిన తర్వాత అనిమల్ టిష్యూస్ మనం స్టార్ట్ చేద్దాం. రైట్? ఓకే, సో మొదలెట్టేద్దాం మరి వితౌట్ ఎనీ డిలే. ఓకే, అందరూ రెడీనా? రైట్. ఓకే, ఇంపార్టెంట్. సరే అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటున్నట్లయితే జస్ట్ మినిట్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే ఏంటి, టిష్యూ సిస్టమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఒక ప్లాంట్ బాడీ మనం తీసుకున్నాం అంటే ప్లాంట్ లోని 3 టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఉంటాయమ్మా. ఓకే, ఒకటి డర్మల్ టిష్యూ సిస్టమ్ లేదంటే ఎపిడర్మల్ టిష్యూ అంటాము, ఇంకోటి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటాము, లాస్ట్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటాం. డర్మల్ టిష్యూ సిస్టమ్ లో ఏంటంటే ప్లాంట్ ది అన్నిటికన్నా ఎక్స్టీరియర్ పార్ట్ ఏదైతే ఉందో అంటే అన్నిటికన్నా అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డర్మల్ అంటాం. అందుకే ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ డయాగ్రామ్ లోని అన్నిటికన్నా ఈ అవుటర్ పార్ట్ ఏదైతే చూస్తున్నారో మీరు బ్రౌనిష్ కలర్ లైన్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని ఎపిడర్మల్ టిష్యూస్. ఇక్కడ ఈ అవుటర్ పార్ట్ రూట్ లో అయినా స్టెమ్ లో అయినా లీఫ్ లో అయినా ఏదైతే అవుటర్ మోస్ట్ పార్ట్ ఉంటుందో ఆ అవుటర్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా అవుటర్ కవరింగ్ ఇప్పుడు మన బాడీలో అన్నిటికన్నా బయట ఏదైతే స్కిన్ ఉన్నదో దాన్ని మనం ఎపిడర్మల్ టిష్యూ అంటాం. సిమిలర్లీ ప్లాంట్స్ లో కూడా ఏదైతే అవుటర్ పార్ట్ ఉన్నదో దాన్ని మనం ఎపిడర్మల్ టిష్యూస్ అంటాం. ఓకే, సో అది ఎపిడర్మల్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూ అంటే మనం ఏదైతే చదువుకున్నాం పారెంకైమా, కాలెంకైమా, స్క్లెరెంకైమా ఇవన్నీ ఏం చేస్తాయంటే గ్రౌండ్ టిష్యూ ఏదైతే మొత్తం లోపలంతా టిష్యూ ఏదైతే ఉన్నదో బాడీ ఏదైతే ఉందో ప్లాంట్ ది అదంతట్లోని ఏదైతే టిష్యూ ఉంటుందో దాన్ని గ్రౌండ్ టిష్యూ అంటాం. అది మనం చదువుకోవట్లేదు స్పెసిఫిక్ గా, ఓన్లీ ఎపిడర్మల్ టిష్యూ గురించి చదువుకుంటాం, కాకపోతే దాని గురించి మీకు తెలియాలి. నెక్స్ట్ వాస్కులర్ టిష్యూ గురించి అయితే మనం చదువుతాం, ఏదైతే కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూలో వస్తుందో అంటే జైలం ఇంకా ఫ్లోయం అన్నమాట. ఈ వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే జైలం అయితే నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్లాంట్ లోని, ఫ్లోయం అయితే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ప్లాంట్ లోని. ఓకే, అది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో మనం చదువుకుంటూ యాక్చువల్ గా రీడింగ్ చేస్తూ మనం చదువుదాం. సో ఫస్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ సెల్స్ కాల్డ్ ఎపిడర్మిస్? ఓకే, ద ఎపిడర్మిస్ ఇస్ ద యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ అ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ వెరీ డ్రై హ్యాబిటాట్స్ ద ఎపిడర్మిస్ మే బి థిక్కర్. ఇప్పుడు చాలా డ్రై ఏరియాస్ లో ఉన్నాయి, ఆ డ్రై ఏరియాస్ లో థిన్ గా ఉన్నదంటే ప్లాంట్ లోపల ఉన్న నీరంతా పోతుంది బయటికి, వాటర్ వేపర్ ఫామ్ లో వెళ్ళిపోయి ప్లాంట్ డ్రైగా అయిపోయి చనిపోతుంది. సో అందుకే అక్కడ ఉన్న ఎపిడర్మిస్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటది ఏదైతే డిజర్ట్స్ ఉన్నాయో, ఓకే, లేదంటే డ్రై రీజన్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ప్లాంట్స్ లోని ఏదైతే ఎపిడర్మిస్ ఉందో అది ఫుల్ గా చాలా థిక్ గా అంటే దెబ్బగా ఉంటుంది అనమాట, లావుగా ఉంటుంది. ఓకే, సో ద ప్రొటెక్షన్ అగేన్స్ వాటర్ లాస్ ఇస్ క్రిటికల్. వాటర్ లాస్ అవ్వకుండా క్రిటికల్ గా జాగ్రత్తగా ఉంచాలి కాబట్టి థిక్ గా ఉంటుంది. ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్ హ్యాస్ అన్ అవుటర్ కవరింగ్ కాల్డ్ ఎపిడర్మిస్. మొత్తం బయట సర్ఫేస్ ప్లాంట్ అంతా మనం తీసుకున్నట్లయితే దాని అంతటిది అవుటర్ సర్ఫేస్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇదంతా ఎపిడర్మిస్. దిస్ ఇస్ ఆల్ ఎపిడర్మిస్. ఓకే, అది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎపిడర్మిస్ ఏంటి రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఒక ప్రొటెక్టివ్ లేయరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మన బాడీ చుట్టూ మన స్కిన్ ఎలాగైతే మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇస్తున్నదో అలాగే ప్లాంట్ చుట్టూ ఏదైతే ఎపిడర్మిస్ టిష్యూ ఉన్నదో ఇట్ విల్ గివ్ అ ప్రొటెక్టివ్ లేయర్. దాని తర్వాత ఎపిడర్మల్ సెల్స్ ఆన్ ది ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫెన్ secrete a waxy water resistant layer on their outer surface. This aids in protection against loss of water and మెకానికల్ ఇంజరీ అండ్ ఇన్వేషన్ బై పారాసైటిక్ ఫంగై. ఓకే, సో అవి ఒక వ్యాక్సీ మెటీరియల్ అంటే కొంచెం ఇలాంటి చిక్కని వ్యాక్సీ మెటీరియల్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట వాటర్ సర్ఫేస్ లో ఏవైతే సెల్స్ ఉన్నాయో. దీనివల్ల ఏంటంటే ఎలాంటి ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగస్, బ్యాక్టీరియా అలాంటివన్నీ రాకుండా, ఓకే, వాటర్ లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసి ఉంచుతుంది ఆ లేయర్. ఈ లేయర్ ని యాక్చువల్ గా సుబరిన్ అంటాం. ఇప్పుడు మనం చదువుకుంటాం దాని గురించి. సిన్స్ ఇట్ హ్యాస్ అ ప్రొటెక్టివ్ రోల్ టు ప్లే, సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్ టిష్యూ ఫార్మ్ అ కంటిన్యూస్ లేయర్ వితౌట్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఓకే, ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటే సెల్ కి మధ్యన స్పేసెస్ ఉంటే వాటర్ లాస్ అయిపోవచ్చు కాబట్టి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం అవ్వదు కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ దూరిపోవచ్చు కాబట్టి ఆ గ్యాప్స్ త్రూగా ఏం జరుగుతుందంటే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ లేకుండా టైట్ గా కవర్ అయి ఉంటాయి అన్నమాట సెల్స్. మోస్ట్ ఎపిడర్మల్ సెల్స్ ఆర్ రిలేటివ్లీ ఫ్లాట్. ఆఫెన్ దేర్ అవుటర్ అండ్ సైడ్ వాల్స్ ఆర్ థిక్కర్ దాన్ ద ఇన్నర్ వాల్. We can observe small pores here and there in the epidermis of the leaf. చిన్న చిన్న పోర్స్ కనిపిస్తాయి. ఇది మీరు చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద పోర్ అన్నమాట.
ఇది ఒక పోర్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే గ్యాసెస్ ఏవైతే ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయో ప్లాంట్స్ అనేవి కూడా ఊపిరి తీసుకుంటాయి కదా. సో ఆ ఊపిరి తీసుకోవడానికి ఈ పోర్స్ ని వాడుకుంటాయి అనమాట. ఈ పోర్స్ నే మనం స్టొమాటా అంటాం. దీని గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో దీస్ పోర్స్ ఆర్ నోన్ యాజ్ స్టొమాటా. Stomata are enclosed by two kidney-shaped cells called guard cells. Okay, they are necessary for exchanging gases with the atmosphere. Transpiration also takes place through stomata. Transpiration అంటే లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. ఓకే, ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అన్నది మీరు హైయర్ క్లాసెస్ లో మళ్ళీ చదువుకుంటారు. ఓకే, సో ట్రాన్స్పిరేషన్ వల్ల యాక్చువల్ గా నీళ్ళు అనేవి ప్లాంట్ లోకి వస్తున్నాయి. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ కొంత లాస్ అవుతున్నాం వల్ల ఏదైతే లాస్ వల్ల ఏదైతే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో ఆ బ్యాలెన్స్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి రూట్స్ నుంచి ప్లాంట్స్ కి నీళ్లు మళ్ళీ వస్తాయి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మీరు హైయర్ క్లాసెస్ లో చదువుకుంటారు, ఇప్పుడు మీకు అవసరం లేదు. సో స్టొమాటా స్ట్రక్చర్ మాత్రం మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టొమాటా అనేది ఓపెన్ ఇంకా క్లోజ్ రెండు మోడ్స్ లో ఉంటుంది. ఓకే, ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో సో దీని చుట్టూ ఏదైతే ఈ మధ్యలో ఈ ఒక స్టొమాటా పార్ట్స్ మనం చూసుకున్నట్లయితే బయట ఎపిడర్మల్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏవైతే రెండు సెల్స్ మనం చూస్తున్నాం వీటిని మనం గార్డ్ సెల్స్ అంటాం. ఈ గార్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దేన్ని గార్డ్ చేస్తున్నాయి, దేన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఒక పోర్ ఉంటుంది మధ్యలోని, ఆ పోర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ పోర్ పేరే స్టోమా. సో స్టోమా అలాంగ్ విత్ గార్డ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ టుగెదర్ దే ఆర్ నోన్ యాజ్ స్టొమాటా. సో స్టొమాటా అంటే ఏంటి, ద గార్డ్ సెల్స్ ప్లస్ స్ట్రోమా. ఏదైతే మధ్యలో స్టోమా ఉన్నదో, స్టోమా ఏదైతే పోర్ ఉన్నదో ఆ పోర్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది గార్డ్ సెల్స్ త్రూగా. ఎప్పుడైతే గార్డ్ సెల్స్ ఇలా ఓపెన్ అవుతాయో ఆ పోర్ ఓపెన్ అవుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఒకసారి క్లోజ్ అయిపోగానే మరి ఎక్స్చేంజ్ జరగదు. సో ఎక్కువగా మార్నింగ్ టైంలో ఇది ఓపెన్ అయి ఉంటుంది, నైట్ టైంలో క్లోజ్ అయి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎక్కువగా ఫోటోసెన్సిస్ కూడా జరుగుతుంది కాబట్టి. నైట్ టైంలో లాసెస్ ఎక్కువ జరగకూడదు, వాటర్ లాస్ జరగకూడదు అనేసి క్లోజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏవైతే చిన్న చిన్న గ్రీన్ కలర్ ఆర్గనల్స్ కనిపిస్తున్నాయో దీంట్లో వాటిని మనం క్లోరోప్లాస్ట్ అంటాం. ఓకే, దాని తర్వాత న్యూక్లియస్ అనేది ఉంటుంది, యాజ్ యూజువల్ ప్రతి సెల్ లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ గురించి మీరు ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ చాప్టర్ లో చదువుకుంటారు. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే స్టొమాటో ఓపెన్ అయితే నేను చెప్పినట్టు ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అనేవి యాక్చువల్గా ఎక్స్చేంజ్ అవుతాయి. మూడు కాంపోనెంట్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకోటి ఆక్సిజన్, ఇంకోటి వాటర్. ఈ మూడు యాక్చువల్ గా లోపలికి బయటికి అవుతుంటాయి. ఎక్కువగా వాటర్ అనేది బయట పక్కే వెళ్తుంది. ఇంకా వాటర్ ఎప్పుడైతే లాస్ అవుతుందో దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? ట్రాన్స్పిరేషన్ అని అంటాం. ఓకే, ఫర్దర్ మనం ఇప్పుడు చదువుకుంటూ ఎపిడర్మల్ సెల్స్ రూట్స్ లో చూసుకున్నట్లయితే రూట్స్ లో మనకి స్టొమాటా అనేది ఉండదు, ఓన్లీ స్టెమ్ లోనే, లీఫ్ లోనే ఉంటుంది. ఓకే, సో మెయిన్ గా లీఫ్ లో ఎక్కువగా మనం స్టొమాటా చూస్తాము, రూట్స్ లో స్టొమాటా చూడడం. స్టెమ్ లో అయితే లెంటి సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే. హూస్ ఫంక్షన్ ఈస్ వాటర్ అబ్జార్ప్షన్, కామన్లీ బేర్ హెయిర్ లైక్ పార్ట్స్ దట్ గ్రేట్లీ ఇంక్రీజ్ ద టోటల్ అబ్జార్ప్టివ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం లీఫ్ గురించి మాట్లాడుకున్నాం. లీఫ్ లో మనం ఏమున్నది, స్టొమాటా ఉన్నదని మాట్లాడుకున్నాం. అదే మనం స్టెమ్ లో చూసుకున్నట్లయితే స్టెమ్ లో స్టొమాటా ఉండవు. ఓకే, స్టెమ్ లో మనకి కార్క్ అనేది ఒకటి వచ్చేస్తుంది అన్నిటికన్నా అవుటర్ లేయర్ లోని. ఇంకా రూట్స్ లోని రూట్ హెయిర్స్ అని వస్తాయి. ఓకే, ఒక రూట్ ఇలా ఉన్నది అంటే, ఒక ప్లాంట్ రూట్ ఇలా ఉన్నది అంటే, ఇది ప్లాంట్ రూట్ అనుకోండి. ఓకే, ఇది ప్లాంట్ ఇలా రూట్ ఉన్నదంటే రూట్ కి ఇలాగా హెయిర్ సెల్స్ లాంటివి ఇలా వస్తాయి అనమాట. ఈ హెయిర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రూట్ హెయిర్స్ అంటాం. ఈ రూట్ హెయిర్స్ ఏం చేస్తాయంటే ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటాయి. చుట్టూరా ఎన్వైరన్మెంట్ లో ఏదైతే నీళ్లు ఉన్నాయో సాయిల్ లోపల ఆ నీళ్ళని ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. అబ్జార్బ్ చేసి ప్లాంట్ కి అందిస్తాయి. ఈ రూట్ హెయిర్స్ దానికోసం పనికొస్తాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ డెజర్ట్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే థిక్ వ్యాక్సీ కోటింగ్ ఆఫ్ క్యూటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ది థిక్ వ్యాక్సీ కోటింగ్ అనేది వస్తుంది ఎపిడర్మిస్ లో, డిజర్ట్స్ లోని. ఎందుకంటే అవి వాటర్ ప్రూఫ్ క్వాలిటీ ఉంటుంది వాటికి, దానివల్ల నీళ్ళు అనేవి లాస్ అవ్వదు అనమాట. ఓకే, as plants grow older the outer protective tissue undergoes certain changes. ప్లాంట్ ఎప్పుడైతే పెద్దది అవుతున్నదో, చిన్న ప్లాంట్ నుంచి పెద్దది ఎప్పుడైతే అవుతున్నదో అప్పుడు ఈ అవుటర్ టిష్యూలోని చేంజెస్ అనేవి వస్తాయి. ఆ స్టెప్ ఆఫ్ సెకండరీ మెరిస్టమ్. ఓకే, మన మెరిస్టమాటిక్ టిష్యూ చదువుకున్నామా? మనం ఏదైతే టిష్యూ చదువుకున్నామో ఇంటర్కాలరీ, లాటరల్ మెరిస్టమ్ ఇవన్నీ చదువుకున్నామో అందులో లాటరల్ మెరిస్టమ్ అనేది యాక్చువల్ గా సెకండరీ మెరిస్టమ్ అనమాట. అది ప్లాంట్ పెద్ద అయ్యి డెవలప్ అవుతున్నప్పుడు వస్తుంది. ఏదైతే ఇంటర్ క్యాలరీ ఇంకా ఎపికల్ మెరిస్టమ్ ఉన్నాయో ఆ ప్లాంట్ చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఎప్పుడైతే ప్లాంట్ పెద్దగా అవుతుందో అప్పుడు సెకండరీ మెరిస్టమ్ లాటరల్ మెరిస్టమ్ అనేది వస్తుంది, ఏదైతే ఎక్కువగా స్టెమ్ చుట్టూ వస్తుందో. ఓకే, సో లొకేటెడ్ ఇన్ ద కార్టెక్స్ ఫార్మ్ ఆఫ్ ద లేయర్స్ విచ్ కన్స్టిట్యూట్స్ ద కార్క్. ఓకే,
ఇది కూడా మనం ఇప్పుడు చదువుకుంటాం. సెల్స్ ఆఫ్ కార్క్ ఆర్ డెడ్ అండ్ కంపాక్ట్లీ అరేంజ్డ్ వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఒక స్టెమ్ మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే, ఒక ప్లాంట్ ది స్టెమ్ తీసుకున్నట్లయితే అన్నిటికన్నా బయట కార్క్ అనే ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం బార్క్ అని కూడా అంటాం. దాని లోపల కేంబియం అనేది వస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ లాటరల్ మెరిస్టమ్. లాటరల్ మెరిస్టమ్, మనం లాటరల్ మెరిస్టమ్ చదువుకున్నాం కదా, అదే ఇది. ఈ కేంబియం వల్లనే కొత్తగా ఫ్లోయము, జైలము అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇదే మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మీకు పెద్దగా అవసరం ఉండదు. మీరు ఓన్లీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అవుటర్ లేయర్ లో స్టెమ్ లో చూసుకున్నట్లయితే కార్క్ అనే ఒక లేయర్ వస్తుంది. ఆ కార్క్ అనే లేయర్ లోపల మెరిస్టమాటిక్ టిష్యూ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం కేంబియం అనేసి అంటాము. ఓకే, సో ఈ కార్క్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ డెడ్ టిష్యూ. ఇప్పుడు స్క్లెరెంకైమా ఎలాగైతే డెడ్ టిష్యూ అని చదువుకున్నామో, ఇక్కడ కూడా స్క్లెరెంకైమా అలాగే డెడ్ టిష్యూ ఉంటుంది కార్క్ లో. సో ఇట్ ఈస్ స్యూబరిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది కార్క్ లోని, విచ్ మేక్స్ దమ్ ఇంపర్వియస్ టు గ్యాసెస్ అండ్ వాటర్. ఓకే, దానివల్ల గ్యాసెస్ వాటర్ రాకుండా ప్లాంట్ పాడు చేయకుండా, ఓకే, ప్లాంట్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కార్క్. ఓకే, ఇదే కార్క్ ని చాలా బాటిల్స్ లో వాటిల్లోని యాక్చువల్ గా సీల్ చేయడానికి కూడా వాడతారు. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం ఫైనల్ గా జైలం ఇంకా ఫ్లోయం గురించి మాట్లాడుకుంటాం, విచ్ ఆర్ నోన్ యాజ్ ద కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. మనం సింపుల్ పర్మనెంట్ టిష్యూలో 3 టిష్యూస్ చదువుకున్నాం. ఓకే, ఒకటి పారెంకైమా, ఇంకోటి కాలెంకైమా, ఇంకోటి స్క్లెరెంకైమా. ఇప్పుడు మనం కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ గురించి చదువుకుంటాం. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటే ఏదైతే టైప్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ గా కనిపించకపోయినా బట్ ఫంక్షన్ అనేది, అంటే అన్ని కలిసి ఒకే టైప్ ఆఫ్ ఫంక్షన్ పర్ఫామ్ చేయడం ట్రై చేస్తాయి. ఇప్పుడు మనం జైలం తీసుకున్నాం అనుకోండి, జైలంలో ఫంక్షన్ ఏంటంటే నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం రూట్స్ నుంచి స్టెమ్, లీఫ్ వాటన్నిటికి. ఫ్లోయం తీసుకున్నట్లయితే ఫ్లోయం పని ఏంటంటే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఫ్రమ్ లీఫ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. లీఫ్ లో ఫోటోసిన్థసిస్ జరుగుతున్నది, ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది. ఒకసారి ఆ ఫుడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మరి అన్ని పార్ట్స్ కి అందించాలి కదా, ఆ అందించడం పని ఫ్లోయం అనేది చేస్తుంది. సో జైలము ఫ్లోయం యాక్చువల్ గా కలిపి కూడా కొంతవరకు కొన్ని చోట్ల పనిచేస్తాయి. అది మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం జస్ట్ జైలం ఇంకా ఫ్లోయం అంటే ఏమిటి, అవి ఏం పనిచేస్తున్నాయి అన్నది నేర్చుకుంటాం. దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటి అన్నది నేర్చుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే జైలం ఇంకా ఫ్లోయం నే మనం కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటాం. సో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ గురించి మనం రాసుకున్నట్లయితే, కాంప్లెక్స్ టిష్యూ గురించి మనం రాసుకున్నట్లయితే కాంప్లెక్స్ టిష్యూలో మనకి 2 టైప్స్ వస్తాయి. ఓకే, ఒకటి జైలం వస్తుంది, ఇంకోటి ఫ్లోయం వస్తుంది. ఓకే, జైలం ఇంకా ఫ్లోయం వస్తుంది. జైలంలో మనకి 4 కాంపోనెంట్స్ వస్తాయి. ఓకే, ఒకటి ట్రకీడ్స్, జస్ట్ మినిట్, ట్రకీడ్స్, వెజల్స్, ఫైబర్స్, జైలం ఫైబర్స్, ఇంకా జైలం పారెంకైమా. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ, మనం ఏదైతే నోట్ డౌన్ చేసుకోవాలో చెప్తాను నేను మీకు. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తాను. ఫ్లోయంలో 4 టైప్స్ కూడా ఉన్నాయి. ఫ్లోయంలో సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, జైలం, సారీ జైలం కాదు, ఫ్లోయం, ఫ్లోయం పారెంకైమా, ఇంకా ఫ్లోయం ఫైబర్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటైతే నేను చెప్పబోతున్నానో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఓకే, ఏంటంటే ఇక్కడ ట్రకీడ్స్, వెజల్స్ ఇంకా ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డెడ్ సెల్స్. ఇంకా ఓన్లీ జైలం పారెంకైమా ఏదైతే ఉన్నదో ఇట్స్ ద లివింగ్ టిష్యూ. అందులోనే లివింగ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. మిగతా మూడిట్లోని డెడ్ సెల్స్ అనమాట. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. జైలంలో ట్రకీడ్స్, వెజల్స్ ఇంకా జైలం ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డెడ్ సెల్స్. అవన్నీ డెడ్ సెల్స్ అనమాట, దే ఆర్ నాట్ లివింగ్ సెల్స్. ఓన్లీ జైలం పారెంకైమా ఏదైతే ఉన్నదో జైలంలోని ఓన్లీ దట్ విల్ హ్యావ్ లివింగ్ సెల్స్. అదే మనం ఫ్లోయంలో వచ్చేసాం అనుకోండి, ఫ్లోయంలో కంప్లీట్ గా రివర్స్ అవుతుంది సిచ్యువేషన్. ఓకే, సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్ ఇంకా ఫ్లోయం పారెంకైమా ఏవైతే ఉన్నాయో ఇవి మూడిట్లోని లివింగ్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ లివింగ్ సెల్స్. ఓన్లీ ఫ్లోయం ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో
ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ మేడ్ అప్ ఆఫ్ డెడ్ సెల్స్. దే ఆర్ డెడ్ సెల్స్. ఆ ఫైబర్స్ అన్ని డెడ్ సెల్స్ అన్నమాట. ఓకే, సో ఈ బేసిక్ డిఫరెన్స్ ఏదైతే ఉందో జైలంలోని ఫ్లోయంలోని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోయంలో లివింగ్ కాంపోనెంట్స్ ఎక్కువ, డెడ్ కాంపోనెంట్ ఒకటి. 3 లివింగ్ కాంపోనెంట్స్, ఒక డెడ్ కాంపోనెంట్. జైలంలో 3 డెడ్ కాంపోనెంట్స్, ఒక లివింగ్ కాంపోనెంట్. ఈ పర్టికులర్ ఇంపార్టెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మన జైలంలో అయితే వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం అవసరం అని చదువుకుంటాం. ఓకే, ఫ్లోయంలో అయితే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ కోసం అని చదువుకుంటాం. ఓకే, అది అన్నమాట. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది మీకు నోట్స్ నేను మీకు పంపించేస్తాను టెలిగ్రామ్ లో. మీరు ఇది సేవ్ చేసుకొని ఉంచుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ టైంలో. ఓకే, అది. సో ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్తూ ఓకే ఏం చేస్తామంటే జైలం గురించి చదువుకుంటాం. నేను చెప్పాను జైలంలో మీకు 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ట్రెకీడ్స్, ఇంకోటి వెజల్స్, ఇంకోటి జైలం పారెంకైమా, ఇంకోటి జైలం ఫైబర్స్. సో ట్రెకీడ్స్ అండ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి థిక్ వాల్స్ ఉంటాయి. మెనీ ఆర్ డెడ్ సెల్స్ వెన్ మెచ్యూర్ అవుతూ డెడ్ సెల్స్ అయిపోతాయి. ట్రెకీడ్స్ అండ్ వెజల్స్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ గా ఉంటాయి. దిస్ అలౌస్ దెమ్ టు ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్ వర్టికల్లీ. ఇప్పుడు మన ఇంట్లో ఎలా అయితే పైప్ సిస్టమ్ ఉన్నదో నీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అలాగే ఇవి కూడా పైప్స్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇగో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో ట్రకీడ్స్ ఇంకా వెజల్స్ ఇలా పైప్స్ లా ఉంటాయి, ఒక దాని మీద ఒక దాని మీద ఒకటి ఉంటాయి. ఓకే, వాటి త్రూగా వాటిలో పిట్స్ ఉంటాయి. ఈ పిట్స్ ఏంటంటే ఫిల్టర్ లా కూడా పనిచేస్తాయి. అది కాకుండా నీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కూడా పనిచేస్తాయి. చిన్న చిన్న కన్నాలు అనమాట దాని లోపల, అది ఆ సెల్స్ లో. దిస్ ఇక్కడ ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే పారెంకైమా ఫుడ్ ని స్టోర్ చేస్తున్నది. ఇది జైలం పారెంకైమా ఉంది. జైలం ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మెయిన్లీ సపోర్టివ్ ఇన్ ఫంక్షన్. ఇవన్నిటిని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అది సపోర్ట్ చేస్తుంది అనమాట ఫైబర్స్. సో జైలం పారెంకైమా చూసుకున్నట్లయితే ఫుడ్ ని స్టోర్ చేస్తుంది, ఫుడ్ స్టోరేజ్. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు. ఇట్ ఈస్ ద ఓన్లీ లివింగ్ పార్ట్ ఇన్ జైలం, అది అనమాట. ఫ్లోయం లో మాట్లాడుకున్నట్లయితే ఫ్లోయం ఇస్ మేడ్ అప్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ సెల్స్: సివ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, ఫ్లోయం ఫైబర్స్ అండ్ ఫ్లోయం పారెంకైమా. ఓకే, ఈ సీవ్ సెల్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. ముందు సీవ్ ట్యూబ్స్ అని అనేవారు. సో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి అంటున్నారు. బట్ సీవ్ ట్యూబ్స్ ఇంకా సీవ్ సెల్స్ ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సీవ్ ట్యూబ్స్ ఆర్ ట్యూబులర్ సెల్స్ విత్ పర్ఫోరేటెడ్ వాల్స్. Phloem transports food from leaves to other parts of the plant. Except phloem fibers, other phloem cells are living cells. Okay, phloem fibers వదిలేసి మిగతా అన్ని లివింగ్ సెల్స్. ఇక్కడ చూస్తే సీవ్ ప్లేట్ ఇది. ఓకే, దీని త్రూగా ఫుడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇవి సీవ్ ట్యూబ్స్. పక్కనే కంపానియన్ సెల్స్ ఉంటాయి. ఈ కంపానియన్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే సీవ్ ట్యూబ్స్ లోని న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవడానికి జాగా ఉండాలి. న్యూక్లియస్ మిగతా అన్ని కాంపోనెంట్స్ ఉండవు. సో సీవ్ ట్యూబ్స్ కి ఏదైతే ఫంక్షన్ అవడానికి, న్యూక్లియస్ ఏదైతే ఫంక్షన్ అవడానికి కావాలో ప్రాసెస్, అది కంపానియన్ సెల్స్ వాటిని హెల్ప్ చేస్తాయి. అందుకే కంపానియన్ సెల్స్ అంటారు వాటికి. కంపానియన్ ఫ్రెండ్స్ లాగా అనమాట సీవ్ ట్యూబ్స్ కి. ఓకే, సో ఫ్లోయం పారెంకైమా సేమ్ మళ్ళీ ఫుడ్ అనేది ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్ గా మీది ప్లాంట్ టిష్యూ. దీంతో ప్లాంట్ టిష్యూస్ కంప్లీట్ అయిపోయామా మీవి. నెక్స్ట్ మనం యానిమల్ టిష్యూ స్టార్ట్ చేస్తాం. యానిమల్ టిష్యూ స్టార్ట్ చేసి యానిమల్ టిష్యూస్ లో 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. ఎపిథీలియల్ టిష్యూ, ఓకే, నర్వస్ టిష్యూ, ఇంకా మస్కులర్ టిష్యూ, ఇవన్నీ చదువుకుంటాం మనం. సో ఈ అన్ని టిష్యూస్ చదువుకున్న తర్వాత మీది టిష్యూస్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది 9th లో. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో ఉంటాయి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.